చచ్చిపోతే మొత్తం ఈయననే చేసిండు. మా వదిలే మా ఆయన చచ్చిపోయినప్పుడు వీళ్ళే నాకు సాయం చేసిరు. చిన్న కట్టెల డబ్బా ఉండే, చిన్న కట్టెది తీసి ఇదే డబ్బా మీద 3 బిడ్డలు పెళ్లి చేసిన. ఈయనే కూర్చొని పాత చెప్పులు కుట్టుకొని మేడం. దాని తర్వాత బాబు జర పెద్దగా అయిండు. మమ్మీ చిన్న డబ్బా ఎందుకు, జర పెద్దగా వేసుకుందాం మమ్మీ, నీ గ్రూప్లో లోన్ వచ్చింది కదా, పెద్ద డబ్బా వేసుకుందాం మమ్మీ అని 6 నెలలు అయింది మేడం పెద్ద డబ్బా వేసి. ఎక్కువ రోజు అంటే ఇక్కడ 20 ఏండ్లకి వెళ్ళి 25 ఏండ్ల నుంచి ఇక్కడ చెప్పులు చిన్నది పెట్టుకుని అందరికి అడగండి మేడం, మల్లాపురం అందరికి అడగండి. 25 ఏళ్ళు నేను ఈడ వచ్చి 25 ఏళ్ళు వద్దనే. అన్న కొడుకు, అన్న కూడా చచ్చిపోయిండ్రు, అన్న కూడా లేరు. ఇప్పుడు నేను ఉంటున్నా. కరెక్టే. మరి ఇది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరి బస్ స్టాండ్ కదా, బస్ స్టాండ్లో మీరు డబ్బా ఎట్లా పెట్టుకుంటారు అనే ఉద్దేశమా వాళ్ళది? ఏమో మేడం, నాకైతే అంత తెలియదు. చదువు రాదు, నాకు చదువు రాదు మేడం. నాకు ఫోన్ వస్తేనే మాట్లాడతా, పెద్ద ఫోన్ కూడా లేదు నా దగ్గర, చిన్న ఫోనే ఉంది మేడం. ఆ 25 ఏండ్ల నుంచి ఇక్కడ చెప్పులు కుడుతున్నావు కదమ్మా, 25 ఏండ్ల నుంచి ఎవ్వరు తీయమనలేదా? నాకేం అనలే మేడం. ఇది షాప్ పెద్దగా చేసుకున్నాకనే నాకు 6 నెలలు అయ్యి మేడం, ఎక్కువ లేదు. 5 నెలలు 6 నెలలు అంతే, ఎక్కువ లేదు మేడం. నిన్న ఏమొచ్చి ఎవరు వచ్చిర్రు, ఏం చెప్పిర్రు వచ్చి? అంటే ముందు డబ్బా తీయాలమ్మా అని అన్నారు. డబ్బా తీయాలని అంటే నేను ఏడే పెట్టుకోవాలి డబ్బా, ఇది తీయాలని అంటే మళ్ళీ నాకు 2-3 వేలు అవుతాయి, 4 వేలు అవుతాయి. జేసీబీ తీయాలి పెట్టాలని అంటే మేడం నేను ఏం చేయాలి అని తీయకపోతే నువ్వు ఎట్లా తీస్తావు అంటే, సార్ మీకు దండం పెడతా, సార్ మీకు కాలు మొక్కుతానంటే కూడా వాళ్ళు వినలేరు. బాబుకు బాగా టెన్షన్ అయ్యింది. ఆ సార్ కాలు పట్టుకుంటే కూడా సార్ జరిగిన పక్కకు జరగనే బాబుకు జర టెన్షన్ ఎక్కువ. ఏం చేసిండు, మా నాయన చచ్చిపోయిండు, మేము ఎట్లా బతకాలి, మా అమ్మ నేను అని బాబు ఆడ నిలబడ్డా, నేను నీళ్ళ నిలబడ్డా. కోపంతో జేసీబీ పైన వేయంగానే కోపంతో అదే మా నెలకెళ్ళి బతుకుతున్న ఈ డబ్బాని అంటే ఇక్కడ తీసేస్తున్నారని ఒక ఆవేదనతో తిట్టిండు. ఆయన బాగా కోపం పెరిగింది. ఇంత సార్ వాళ్ళు చెప్తే కూడా మన మల్లాపురంలో కూడా అందరు చెప్పిండ్రు తీయొద్దు అమ్మ, చాలా ఏండ్ల నుంచి ఉంది, చెప్పులు కుట్టి బతుకుతుందని. అందరు నాకు చాలా నిన్న హెల్ప్ చేసారు. మల్లాపురంలో అందరూ నాకు చాలా హెల్ప్ చేసారు. తీయొద్దు అన్నారు, అమ్మ డబ్బా తీయొద్దని అందరు అన్నారు. తీయొద్దు అన్నాక ఏమన్నారు, మళ్ళీ ఏమన్నారు వాళ్ళు? మళ్ళీ ఏమన్నారంటే వెళ్ళిపోయిండ్రు. నేను షాప్లోనే కూర్చున్నా. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ తీసి పక్కకు పెట్టుకోమ్మా, ఎక్కడన్నా ఒక 4-5 రోజులు పక్కకు పెట్టుకో అని అన్నారు. తీస్తావా మరి ఈ నుంచి? రేపు తీస్తామన్నా. ఇది కాకుండా ఈ పని కాకుండా ఇంకేముంది, ఉపాధి ఏముంది? ఏం లేదు మేడం, ఏం లేదు. నేను చెప్పులు ఏ దావత్ పోయినా అదే బట్టల మీద నేను చెప్పులు కుడతా, అదే బట్టల మీద నేను షాప్ పోతా మేడం. నాకేది అదే ఏం లేదు. మస్తు ఆగేది మేడం, మా ఆయన మస్తు బాధ పెట్టిండు. ఏమేం లేదు మేడం, అప్పుడు చిన్న రోడ్డు, ఈడ మొత్తం చిన్న రోడ్డు. నా కొడుకుని చెట్టు కింద పండబెట్టి పని చేస్తున్నా మేడం నేను. ఇక్కడ కుట్టి మీరు షాప్లోకి వేస్తారా చెప్పులు? కుట్టుతా, పాత చెప్పులు కుడతా. అసలు చెప్పండి, ఏం జరిగింది చెప్పండి, అసలు మొత్తం డీటెయిల్గా చెప్పండి. నేను మున్సిపల్ వాళ్ళు వచ్చింది మేడం, జిహెచ్ఎంసీ వాళ్ళు 1 డే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్ట. అంటే 1 డే ముందు ఒక ఆడమే మొత్తం మేనేజ్ చేసుకోలేదు కదా, అది నిన్న వచ్చి మొత్తం జేసీబీ తీసుకొని వచ్చినారు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు. మొత్తం కూలగొడదామని వచ్చిండ్రు. కూలగొట్టే వరకు తల్లి కొడుకులు లోపలనే ఉండిపోయాడు. కూలగొట్టని ఇవ్వలేదు, అయినా ముంగడు మొత్తం కూలగొట్టేసింది ఇదంతా. ముంగడు మొత్తం కూలగొట్టేసింది మేడం ఇదంతా. ఈమెకు జీవనోపాధి మొత్తం ఇదే మేడం. ఇది చేస్తేనే మీకు వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. మీకు ఫుడ్ కానీ ఏమున్నా కానీ చెప్పులు కుట్టుకునే బతుకుతుంది మేడం మేము. అంటే ఇప్పుడు ఈ డబ్బా వేసి ఎన్ని నెలలు అయింది? దగ్గర 20 సంవత్సరాలు అయింది మేడం. 20 సంవత్సరాల కన్నా ఎక్కువనే అయింది. ఇంకా షీట్ మొత్తం తీసేసిరా? మొత్తం తీయలేదు మేడం, జేసీబీ పెట్టేసినారు. టోటల్ మొత్తం లోపడిపోయినాం. కులగొట్టకుండా లోపడిపోయినాం అంతే. ముందల వరకు ఇది కులగొట్టేసినారు. కూలగొట్టేసి దొబ్బుతుండే కాదు. మరి న్యాయంగా అయితే మరి అంటే సరే ఓకే, నీ పరంగా చూసుకుంటేనేమో అక్కడ చెప్పుల షాప్ ఉండాలి, నువ్వు దాని మీదనే బతికినావు. కానీ మరి చూస్తేనేమో మరి ఇది గవర్నమెంట్ జాగా, మరి నువ్వు ఇట్లా షాప్ పెట్టుకున్నావు అనేసేమో వాళ్ళు మాట్లాడుతుండే. ఎటువైపు న్యాయం చెప్పాలి మరి? న్యాయం ఎట్లా అంటున్నా మేడం? నా బతుకు మీకు తెలుసు, నేను ఎట్లా బతకాలి ఇప్పుడు మీకే తెలుసు కదా. నేను ఎట్లా బతకాలి ఇప్పుడు? నేను వేరే పని చేయలేను. షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, హర్షమలాలు ఉన్నాయి, ఇన్ని రోగాలు ఉన్నాయి మేడం. నేను వేరే పని చేయలేను. మీ భర్త చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? బతికాను.
మస్తు బాధ పెట్టింది మేడం. మా ఆయన కూడా తినే అన్నం తిననియలే. ఏడిస్తే ఊకేమొస్తుంది అట్లా కాదులే కానీ దీనికి మీటర్ కూడా ఉందా? ఇచ్చిర్రు, వాళ్ళే ఇచ్చిర్రు మేడం, మీటర్ కూడా ఇచ్చిర్రు. దీని ముందర ఇది ఉండేనా ఇట్లా ప్లాట్ఫామ్ ఇట్లా ఉండేనా ఇది? ఇది ఉండే మీటర్ గవర్నమెంటే ఇచ్చింది కదా, బిల్లు కడతావు నెల నెలకు. నాకు పర్మిషన్ కూడా ఇచ్చిర్రు మేడం, పర్మిషన్ కూడా కార్డు ఉంది. పర్మిషన్ కార్డు కూడా ఉందా? అంటే ఈడ నడుపుకోవచ్చు అని. అప్పుడు ఇచ్చిర్రు, సో ఇది స్ట్రీట్ వెంటర్ అని ఇక్కడ నడుపుకోవచ్చు అనే కార్డు ఇది. నాకు అప్పుడు ఇచ్చిర్రు. మరి చూపిస్తే ఏమంటారు? మన కార్డు కూడా ఇచ్చిర్రు కదా. చూపిస్తే ఏమంటారు, అది అంత మా ఆర్డర్ వచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, తీస్తున్నాం. కస్తూరిబాయ్ కస్తూరిబాయ్ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, ఎవరు ఏం చేయలేము, మేము తీస్తున్నాం అని అన్నారు. సరే మరి డబ్బా తీసి ఎడబెట్టుకోవాలనుకుంటున్నావు మరి? ఇప్పుడు నేను ఏడబెట్టుకోవాలి మేడం, నేను ఎట్లా బతకాలి అది కదా. మన పోయి కలిసి వచ్చినావా? మన మున్సిపల్ అధికారులను ఏమైనా కలిసి వచ్చినావా? ఏం లేదు, పోలే మేడం, నిన్ననే జరిగింది కదా, పోలే. నిన్ననే జరిగింది కదా, పోలే. మళ్ళీ వస్తామని చెప్పిరా? మరి 2-3 రోజుల్లో తీసేయమని చెప్పిరా? రేపు 10 గంటలకి తీసేయమని చెప్పారు. నువ్వేం కోరుకుంటున్నావు? అంటే ఈడనే ఉండాలనా? మీరు అందరు నాకు సపోర్ట్ ఇస్తే ఒక లేడీస్కి అయితే జీవన ఉపాధి ఈయనే కాబట్టి ఆమెకు అందరూ కలిసి సపోర్ట్ చేయాలి మేడం. ఈడికి ఆమె తీసేసిన బతికెట్లా బతుకుతుంది మేడం? ఆమె బతికి ఎట్లా మీరే చెప్పాలి మేడం. ఆమెకి ఎవ్వరు లేరు, మీరే చెప్పాలి ఆమెకి. ఇప్పుడు మీరే న్యాయం చేస్తే మీ మీద ఆమె మీ కాడి నుంచి ఆమె నిలబడుతుంది. లేకుంటే మీరు ఇప్పుడు పోతారు మళ్ళీ వస్తారు భయపెట్టిస్తారంటే అది కాదు పని మేడం. అది ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేసిరంటే ఈడు ఉందని? కంప్లైంట్ ఎవరు చేసి ఎవరికన్నా ఉందా? ఇబ్బంది ఉందా ఈడ ఈ షాప్ ఉన్నందుకు? ఎవరికన్నా ఎవరికి ఇబ్బంది ఉందో అది మాకు తెలియదు మేడం. అది నిన్న మేము కూడా లేము, మేము బయట పోయినాం నిన్న వద్దామంటే. ఈమె ఒక్క ఆమె ఏడుస్తుంటే ఫోన్లో వస్తే మేము అక్కడి నుంచి मला लय जण हे केलात म्हणणे. ఇక్కడ ఉన్నోళ్ళే చేస్తారు మేడం, ఎవరికని చెప్తాం అంటే ఇప్పుడు ఈ షాప్ వల్ల ఏమన్నా ఇబ్బంది అంటే మీ షాప్ వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందంటారా? ఏమి ఇబ్బంది ఉందో ఈమె గురించి ఎవరు ఏమి ఇబ్బంది లేదు మేడం, నాకు ఇప్పుడు దాకా ఎవరు ఏమనలే. అసలు మనాలక్తే పోయి ఎవరు ఏమనలే ఇప్పుడు దాకా. నాకు షాప్ దీమని ఈ నుంచి ఎవరు ఏమనలే, డైరెక్ట్ వాళ్ళే వచ్చి నన్ను ఇది చేసిరు మేడం. మేడం మేము ఉంటాం, మీరు ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తారని తెలుసా? చెప్తాం మనం అట్లా ముంగట ఒక మాట ఇంకొక మాట అవుతుంది. ఇది అట్లా కాని పని. ఇప్పుడు ఈమె బతికి ఏమవుతుందో మీరే న్యాయం చెప్పి ఈమె కీడ పెట్టాలి మేడం. మళ్ళీ ఇప్పుడు మీరు ఇప్పుడు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వచ్చి ఆమెకు టార్చర్ పెడుతున్నారు. ఎట్లా మేడం చెప్పు? ఇప్పుడు మీరే ఆమె బతికి ఎట్లా చెప్పండి? ఇప్పుడు ఆమెకి ఎవ్వరు లేరు, 3 ఆడపిల్లలు, ఒక పెద్ద అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు 2 ఉన్నారు ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. ఒక పాప ఉంది. ఆమె పరిస్థితి ఏదో. సో ఇది మల్లాపూర్లో నోమా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఒక చిన్న చెప్పులు కొట్టుకునే షాపు. సో నిన్నంతా ఆల్మోస్ట్ మీడియాలో చూసిరు. ఈ షాపు కూలగొడుతుంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కళ్ళనీళ్ళు పెడుతుందో తన కొడుకు తను కలిసి ఇది కూలగొట్టొద్దంటూ అడ్డుకున్నారు. సో దీన్ని ఏదైతే బేస్మెంట్ ఉందో ఇక్కడ ఉంది కదా, ఈ ఫుట్పాత్ మాత్రం కూలగొట్టి వెళ్ళారు. సో మళ్ళీ వచ్చి కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి దీన్ని తీసేసి అనేసి మున్సిపల్ వాళ్ళు వచ్చేసి వీళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈమెకి ఇక్కడ స్ట్రీట్ వెండర్గా ఒక గుర్తింపు కార్డు కూడా ఇచ్చారు GHMC నుంచి. ఇది చూడొచ్చు. సో ఈమె గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ చెప్పుల షాప్ని, కాకపోతే ఇది 6 నెలల క్రితం మాత్రం ఈ చిన్న షెల్టర్ ఏర్పాటు చేసుకున్న రేకులతోటి. సో అంతకుముందు మాత్రం గత 25 సంవత్సరాల నుంచి ఒక చిన్న టిక్కీలాగా పెట్టుకొని తన చెప్పులు గుర్తుండేదట. తనకు అదే జీవనోపాధి. 3 ఆడపిల్లలు, ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఇప్పుడు చదువుకుంటున్నాడు, ఇంటర్మీడియట్ ఏమో. సో తనకి ఇది లేకపోతే తన పరిస్థితి లేదంటున్నారు. అయితే తనకు చూడొచ్చు ఇక్కడ నుంచి ఆమెకి మీటర్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇగో ఈ మీటర్ కూడా ఇచ్చారు. సో స్ట్రీట్ వెండర్ అనే ఆమెకు కార్డు ఇచ్చారు, ఆమెకి కరెంటు నుంచి ఆమెకు మీటర్ ఇచ్చారు. సో అన్నీ ఉన్నాయి. కాకపోతే నిజంగా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండానే ఉంది. కాకపోతే మనం ఒక ఆస్పెక్ట్లో చూస్తే ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా అనే దాని మీద ఉండొచ్చు. సో ఇక్కడ బస్ స్టాప్ ఉంది, బస్ స్టాప్ పక్కన ఈ షాప్ ఉంది. ఇటువైపు అన్నీ కూడా ఇవన్నీ ఆటోలు పెట్టుకుంటున్నారు.
బట్ మరి ఎందుకు ఇబ్బంది కలిగించిరని వాళ్ళు ఫీల్ అయ్యారో అర్థం కావట్లే. కానీ ఆమె గత అంటే ఈ రోజు కాదు, ఏదో నిన్న మొన్న ఆమె ఇక్కడ ఏర్పాటు చేసుకుందంటే నిజంగానే అది అభ్యంతరకరము. ఎందుకంటే ఇది బస్ స్టాప్ పక్కనే ఉంది, అభ్యంతరకరం అని చెప్పొచ్చు. కానీ గత 25 సంవత్సరాల నుంచి ఆమె ఒక ఒంటరి మహిళ. ఒక విధంగా చెప్పాలంటే ఆమెకు అది తప్ప ఇంకో జీవనోపాధి లేదు. కొన్ని కూడా మనము మానవత్వం అనే యాంగిల్లో చూడొచ్చు. కొన్ని మనం ఏవి కూడా కొన్ని ఆ సిస్టమేటిక్ రూల్స్ కొన్ని అప్లికబుల్ చేయలేము. అంటే ప్రభుత్వాలు ఉన్నదే 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే 511 ఒక జీవో వచ్చింది, 511 జీవో. ఏంటి ఆ జీవో సారాంశం అంటే, ఎవరైతే నిరాశ్రయులై ఉంటారో, రోడ్ల మీద ఉంటారో, షెల్టర్ ఉండదో, సో వాళ్ళందరికీ కూడా కూడు గూడు నీడు వసతి అన్నీ కల్పించాలని ఆ జీవోలో పర్టికులర్గా ఉంది. కాకపోతే ఈరోజు మాట్లాడవచ్చు మన రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ జీవో ఉందా అనేసి. రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఆ జీవో సారాంశము గవర్నమెంట్ యొక్క బాధ్యతలు గుర్తు చేస్తుంది. కానీ ఈరోజు చూస్తుంటే ఏముందనంటే, వాళ్ళకు ఉపాధి కల్పించకపోగా, వాళ్ళకి షెల్టర్స్ ఇవ్వకపోగా, ఉన్నట్టుండగా వాళ్ళకు రోడ్ల మీద పడేస్తున్న వైనం మనం నిన్న హైడ్రా కూల్చివేతల విషయంలో చాలామంది మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీల సంగతి చూసినాం. ఓకే, బడా బంగళాలు మనకు బడా బాబులే గుల కొడితే వాడు కట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇట్లాంటి వాళ్ళ పొట్ట కొట్టడం అంటే, మేము ఆడోళ్ళని లక్షాధికారులు చేస్తామని చెప్పిన మన ముఖ్యమంత్రి ఇవాళ పాపం ఆమె అంత కన్నీటి ఆవేదన గురి చేయాల్సిన అవసరం ఏంది? లేకపోతే ఆమెకు ఒక కౌన్సిలింగ్ చేయొచ్చు, లేదనంటే ఆమెకు వేరే దగ్గర ఒక ఉపాధి చూపించవచ్చు, ఇదే డబ్బాని వేరే చోట పెట్టించవచ్చు, ప్లేస్ కూడా చూపించవచ్చు. కానీ ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్న ఒక ఉపాధిని పొట్టగొట్టడం అంటే మరి అది ఎంతవరకు సమంజసం? కొన్ని వాయిలేట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది మనం ఉన్నదే ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం కాబట్టి కొన్ని వాయిలేట్ చేయాల్సి వస్తుంది. అన్నీ కూడా సిస్టమేటిక్ రూల్స్ పోవాలంటే ఇవాళ ఎన్ని బంగళాలు గులగొట్టాలి? ఇనార్బిట్ మాలే గులగొట్టాలి కదా. దుర్గం చెరువులో కొట్టిన ఇనార్బిట్ మాల అవుతుంది, ఐలాబ్స్ అయితేంది, లేదంటే మనకున్న ఈరోజు ఎన్టీఆర్ మార్గు నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో 1,00,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూలగొట్టే దమ్ము ఉందా అనే ఒక మాట ఈరోజు ప్రజల్లో నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. ఇంత చిన్న దాని వ్యాపారం కూడా అన్నాం, ఒక చిన్న జీవనోపాధిని సో దాన్ని కూడా చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటే ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి, మున్సిపల్ అధికారులు కూడా ఆలోచించాలి. ఆమె పాపం ఒంటరి మహిళ, ఏదో ఆ జీవనం పోషించుకుంటూ ఆ చెప్పులు కుడుతూ ఆమె 3 పిల్లల పెళ్ళిళ్ళు చేసింది. ఆ పిల్లని ఇంటర్మీడియట్ చదివించుకుంటుంది. నిన్న జేసీబీతో కూలగొడతామని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు తల్లి కొడుకు దానికి అడ్డం పట్టారు. సరే, కొడుకు ఆవేదనలో కూడా ఏదో మాట్లాడింది మమ్మల్ని అని క్షమాపణ కూడా ఆ తల్లి కోరుతుంది. ఒకసారి ఆలోచించండి, ఈ డబ్బా ఇక్కడి నుంచి తీసివేయాలనుకునేటప్పుడు పోనీ మీరు నిజంగానే తప్పదు తీసివేయాలనుకుంటే ఆమెకి ఏంటి అసలు? దానికి ఆల్టర్నేటివ్గా ఒకటైతే సిచ్యువేషన్ మనం ఒకటి క్రియేట్ చేయాలి. ఎక్కడ ఆమెకు సేమ్ మళ్ళీ ఆమె ఉపాధి దెబ్బతినకుండా ఆమెకు మరో గ్రౌండ్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నీ కూడా నేను మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నాను, ఏవి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ప్రతిదానికి ఈరోజు రేవంత్ రెడ్డి అన్నకు లేని ఇంటికేమో సెక్యూరిటీ ఉంటుంది, ఇంటికి మాత్రం హైకోర్టు నుంచి తెచ్చుకుంటారు, ఇట్లాంటి వాళ్ళు పోలేరనే కదా. రోజు నిన్న ఆమె ప్రాపర్టీని కూడా ధ్వంసం చేసే అర్హత ఎవరికీ లేదు, రైట్స్ ఎవరికీ లేదు. ప్రభుత్వానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే ప్రభుత్వం నడుస్తుంది. నిజంగానే వాళ్ళ కనీసంగా అవి సర్దుకునే అవకాశం ఇవ్వకుండా ఆమె ఎక్కడ పెట్టుకుంటుందనేది కనీసం వచ్చి అధికారులు మాట్లాడకుండా మనం ఎంతో చెప్తున్నాం. ఈరోజు మహిళల్ని గౌరవిస్తాం, మహిళల కోసం ఫ్రీ బస్ ఇచ్చాము, మహిళల్ని లక్షాధికారులు చేస్తామని చెప్తున్నాం. ఇదేనా సీతక్క? ఒక్కసారి కూడా ఈరోజు మస్తు మాట్లాడినావు కదా సీతక్క అంటే అందరికి గుర్తుంది కదా, ఇలా నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు కదా, ఒక్కసారి ఈ మహిళల సమస్యలు కూడా చూడండి. ప్రతిదానికి ఒక సమస్య ఉందనుకుందాం, ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది. ఏదైనా కూడా మానవత్వంతో ఆలోచించాలి, స్థానికులు కూడా సపోర్ట్ చేయాలి. అంటే ఈరోజు ఆమె మీద కుట్టుకుంటుంది. ఆమె 6 నెలల క్రితం ఈ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్ట, రేకులు, ఇది జస్ట్ అంతకుముందు ఏముండేమో ఏదో కట్టెలతో చిన్నది ఏర్పాటు చేసుకుని ఆమె ఇక్కడ చెప్పులు కుడుతుండేనట. కొంచెం వర్షానికి కావచ్చు, గాలి ఎండకు కావచ్చు, ఆమె ఒక షెల్టర్ చిన్నది ఎంత ఉందో ఒకసారి చూడొచ్చు. అమ్మ నువ్వు బాధపడకమ్మా, అంత అర్థమైందమ్మా, ఒకటి అర్థమవుతుంది మీరు చెప్తున్న బాధ. అవునవును కరెక్టే, అంతా ఏం. సో ఇది ఇక్కడ ఈ షాప్ ముందర ఇది కూలగొట్టేసి వాళ్ళు జేసీబీ ఎప్పుడైతే దాని మీదకి ఎత్తగానే వాళ్ళు అడ్డం పడ్డారు. సో అక్కడి నుంచి మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా వాళ్ళు చెప్తున్నారు మీరు ఇక్కడ నుంచి డబ్బాని ఎక్కడికైనా లిఫ్ట్ చేయండి అని. బట్ ఆమె మాత్రం నాకు 25 సంవత్సరాల నుంచి ఇదేనమ్మా, నాకు ఇంకోటి లేదు, జీవనోపాధి లేదు, నేను ఒక ఒంటరి మహిళనని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో కాబట్టి మీరు మానవత్వంతో ఆలోచించండి. కంపల్సరీగా ఆమెకి మీరు ఏ రకమైన ఉపాధి చూపిస్తారు, ఏ రకంగా మీరు ఆమెకు రక్షణ కల్పిస్తారు అనేది ఆలోచించండి. డెఫినెట్గా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సీతక్క, కొండా సురేఖక్క, మీరు కూడా మానవత్వంతో ఆలోచించండి. ప్రతి సమస్య మీ వరకు రీచ్ అవుతుంది.
రీచ్ అవ్వదన్న సమస్య లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మానవత్వంతో ఆలోచించి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ మహిళకు బరాబర్ న్యాయం చేయాలి. దీనికి సంబంధించి ఈమె ఇక్కడ ఈ చెప్పుల షాప్ 25 సంవత్సరాల నుంచి కుడుతుంది కాబట్టి సో ఆమెకి న్యాయం జరగాలా లేదా అనేది మీ కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. దాన్ని బట్టి ఆమెకి ఏ రకమైన న్యాయం జరుగుతుందనేది చూద్దాం. డెఫినెట్గా ఆమెను ఆదుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం.